Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. యెషయా గ్రంథము 57 అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసును పెట్టరు. చూడండి, మనం మనసును పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క దినములలో నీతిమంతులు నశించిపోవచ్చున్నారని. దేవుడు నీతిమంతులను ఎందుకు నశింపజేస్తాడు? ఒక నీతిమంతుడు నశించిపోకూడదు కదా, అతను ఎప్పుడు భూమి మీద నిలిచి ఉండటం మంచిది కదా అని మాత్రమే మనం తలస్తాం. కానీ ఒక నీతిమంతుడు ఏమైనా నశించిపోతున్న పరిస్థితిని ఎప్పుడైనా చూసినప్పుడు దానిని ఎవరు కూడా మనసును పెట్టరు. కొన్ని విషయాలు మనం మనసును పెట్టం, ఇది మనకు అవసరం లేదనుకుంటా ఉంటాం. అవసరం లేని విషయాలను తీసుకొచ్చి మనసులో పెట్టుకొని ఎన్నో విషయాలను వ్యర్థముగా ఆలోచనలు చేసుకొని అనవసరమైన విషయాలను మనసుకు తీసుకోవడానికి చాలా వేగిరపడతాం, ఆసక్తి చూపిస్తాం. కానీ అవసరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలు మాత్రం కొంచెం కూడా మనం మనసును పెట్టం. ఇది మానవ సంబంధమైనటువంటి సహజ లక్షణం. మానవుడికున్న లక్షణం ఏంటంటే, కొన్ని విషయాల మీద మనసు పెట్టడు, కొన్ని విషయాల మీద వెంటనే మనసు పెట్టేసేస్తాం. నిజంగా దేవుని బిడ్డలంగా వేటి మీద మనం మనసు పెట్టాలి, వేటి మీద మనం మనసు పెట్టకూడదు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మనసు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని రాయబడతా వచ్చింది. కానీ మనం ఉదయకాలం లేచిన దగ్గర నుంచి వేటి మీద మనసు పెడతాము? భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతాం. ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించే మనసు మనకు లేనప్పుడు మన మనసు ఎప్పుడు భూ సంబంధమైన విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఆత్మీయ విషయాలను గ్రహించలేం. కనుక శరీరానుసారమైన మనసు మృతమైనది, మరణంతో కూడుకున్నది. ఆత్మానుసారమైన మనసులో ఏముంటుందంటే ఇప్పుడు జీవం పొంగి పొర్లుతూ ఉంటుంది. జీవము గల సంగతులను ఆలోచిస్తారు, జీవము గల విషయాల మీద ఎక్కువ మనసు పెడతా ఉంటారు. అందుకనే మనం మనసు పెట్టదగిన ఒక విషయం ఏంటంటే, నీతిమంతులు ఎందుకు నశించిపోతున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ భూమి మీద నుంచి ఎవరైనా ఒక నీతిమంతుడు చనిపోయినా, ఒక నీతిమంతుడు ఏదైనా నశించిపోతా వచ్చినప్పుడు మనం దాని మీద మనసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఒక నీతిమంతుడిని దేవుడు భూమి మీద ఉండకుండా ఎందుకు తీసుకుంటాడు? ఎందుకు త్వరగా పిలుచుకుంటున్నాడు అంటే, అతనంట భూమి మీద ఉన్నటువంటి కీడు చూడకూడదని దేవుని ఉద్దేశం అంట. బ్రతికున్న మనం ఎన్ని కీడులు చూడాలో ఈ భూమి మీద మనకు తెలియదు. చనిపోయిన వారికి ఉన్న గొప్ప ధన్యత ఏంటో తెలుసా? వారు ఏ కీడు చూడరు. భూమి మీద ఎన్నో రకాలైన కీడు సంబంధమైన కార్యాలను మనం చూడాల్సి ఉంది. బ్రతికున్న మన జీవితాల్లో ఎన్ని రకాల కీడు అనుభవాలు ఎలాలో అది మనకే తెలుసు. కానీ చనిపోయినటువంటి వారు, పిలువబడినటువంటి వారు ఏ కీడు చూడకుండా ఇక భూమి మీద జరిగే కీడు సంగతులన్నింటినీ విడిచిపెట్టేసేసి కొనిపోబడుచున్నారు. ఆ సంగతి ఎవరికి దోచదు. అయ్యో, నీతిమంతుడిని కొనిపోయావయ్యా, నీతిమంతుడిని ఎంత తొందరగా పిలుచుకున్నావయ్యా, నీతిమంతుడు ఎక్కువ కాలం జీవించుంటే బాగుండయ్యా అని మనం ఎన్నోసార్లు నీతిమంతుల గురించి భూమి మీద బ్రతికుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తాం. కానీ ఒక నీతిమంతుడిని దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడో ఇక్కడ వివరణ ఇచ్చాడు. కనుక ఒక కీడు చూడకూడదు మనం. ఈ భూమి మీద ఎన్నో రకాల కీడు జరుగుతుంది ఇక రానున్న దినాల్లో. ఇలాంటిదంతా మనం చూడకుండా మరి ఒక నీతిమంతుడిని దేవుడు పిలుచుకొని
విశ్రాంతిని ప్రవేశింపజేస్తున్నాడు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. కనుక పడకల మీద పరుండి మాత్రమే విశ్రమించుతున్నారని రాయబడతా వస్తుంది. పడుకున్న వాళ్ళని పడుకున్నట్లే దేవుడు నీతిమంతులను తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు వారికి విశ్రాంతిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా అనేక రకాలైన కీడు మనం చూస్తున్నాం కదా. ఆ కీడునంతా విడిచిపెట్టి విశ్రాంతిలో ప్రవేశించడం గొప్ప ధన్యత. కనుక నీతిమంతుల గురించి మనం ఎప్పుడూ ఆలోచించాలి. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకి ఆశీర్వాదకరం. కనుక ఒక నీతిమంతుని దేవుడు కొనిపోయినప్పుడు మనం ఎంతో సంతోషించి ఆనందించేవారు ఉండాలి. భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువగలది. కనుక అన్ని మరణాలు కూడా విలువైనవి కాదు. కొన్నిసార్లు అంటారు, భలే చావు చనిపోయారయ్యా అంటూ ఉంటారు. ఏంటో ఆ చావులో ఉన్న ప్రత్యేకత ఏదో తెలిసిన వారిలాగా, ఆ చావు యొక్క ప్రాధాన్యతను గ్రహించిన వారిలాగా, ఇట్లా చనిపోవటం మంచిదని, ఇలా చనిపోవటం ఎంతో అదృష్టమని కొంతమంది మనుషులు బయట మాట్లాడుకుంటుంటారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒక వ్యక్తి ఎలా చనిపోవాలో తెలుసా? భూమి మీద బ్రతికున్నంతకాలం నీతిమంతుడిగా బ్రతికి తను చనిపోతే అది నిజంగా దేవుడు మనల్ని ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, ఏ కీడు చేయకుండా, దేవుని వాక్యంలో మనం జీవించి ఏ కీడును మనం చూడకుండా ఒక నీతిమంతుడిగా మనం పిలువబడటం గొప్ప ఆశీర్వాదం. అందుకనే మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు అక్కడికి రండి. కనుక మంత్రప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. మన మీద ఎన్నో రకాలైన మంత్రాలు ప్రయోగిస్తారు. అలాగే వ్యభిచార సంతానం ఉన్నారండి. ఇప్పుడు వ్యభిచారం కలిగి వ్యభిచారపు బ్రతుకుతుంటారు, వేశ్య సంతానముగా బ్రతుకుతుంటారు. మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధీకులను కారా? దేవుని బిడ్డలారా, ఈ దినములలో మనం చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు కనుక లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడతా వచ్చిందంటే, మరి ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మస్త వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు కిందను కామము రేపుకుని వర్లారా, లోయలలో రాతి సందుల కింద పిల్లలను చంపువార్లారా. చూడండి ఎన్ని రకాల అనుభవాలు ఈ దినాల్లో మనం ఇవన్నీ చూస్తున్నామండి. కామాన్ని రేపుకునేవారిగా వృక్షముల కింద, మరి లోయల కింద పిల్లలను చంపేవారిగాను, మరి యొక్క ఎగతాళి చేసేవారిగాను ఈరోజు మనం ఉంటున్నాం. ఇతరులను మనం ఎగతాళి చేసేవారిగా మనం ఉండకూడదు. దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుగు చాచున్నారు? లేఖనాల్లో చూస్తుంటున్నాం. ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటాం. మరి ప్రియులారా, నాలుగు చాచేవారిగా ఉంటాం. కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటాం, అబద్ధాలు ఆడుతుంటాం మన జీవితాల్లో. మరి కామమును రేపుకునేవారిగా ఉంటాం. కామపు స్వభావం కలిగి ఉండి దాన్ని రేపుకుంటూ ఉంటాం. పిల్లలను చంపేవారిగా, పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేవారిగా ఉంటాం మన చేతులారా. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవియే నీకు భాగ్యం, వాటికి పానీయార్పణం చేయుచున్నావు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు వాటికే నైవేద్యం అర్పించున్నావు. ఇవన్నీ జరగక నేను ఊరకుండదగిన దేవుని వాక్యంలో చూస్తుంటున్నప్పుడు మరి మనుషులందరూ కూడా
లోయల్లోనే రాళ్ళల్లోనే ఉన్నదని అవియే భాగ్యం అనుకొని రాళ్లను లోయలను మొక్కుచు వాటినే పానీయార్పణం చేయొచ్చు, వాటికి నైవేద్యములు అర్పించు. ఉన్నతమైన మహాపర్వతం మీద నీవు పరుపు వేసుకుంటివి, బలర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధముల వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. చాలామంది ద్వారబంధకాల పక్కన తలుపుల పక్కన తీసుకొచ్చి పెడతా ఉంటారు, పెట్టి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. అవి ఒక మూలన ఉంటాయి. చూడండి, నాకు మరుగైన బట్టలు తీసి మంచమెక్కితివి, నీ పరుపు వెడల్పు చేసుకుని పక్షముగా వారితో నిబంధన చేసితివి. కనుక లోకములో అన్యమైన వాటిని ఆరాధిస్తూ, అటు వాటికి బలులర్పిస్తూ, అటు వాటికి నైవేద్యములు అర్పిస్తూ, అటు రీతిగా భయంకరమైనటువంటి పాపమును మనం చేసేటువంటి వారు ఉంటున్నాం ప్రియులారా. కనుక ఇవన్నీ కూడా మనుషులు చేస్తున్న పాపం. ఈ కీడంతా ఒక నీతిమంతుడు చూడకుంటుండడం మంచిదని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక నీతిమంతుడిని పిలుచుకుంటున్నాడు. భూమి మీద ఎన్ని రకాల కీడు జరుగుతుందో తెలుసా? మరి నీవు వారిని మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి, తైలము తీసుకొని రాజునద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములు విస్తారంగా తీసుకొని నీ రాయబారులను దూరముగా పంపితివి. చూడండి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. చూడండి, ఎంత దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినాను, అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. కనుక వృధాగా ప్రయాసపడుతున్నామండి. వృధాగా లోకంలో ప్రయాసపడటం ఎంత బాధాకరం. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. విశ్రాంతి ఎక్కడుంది? నెమ్మది ఎక్కడుంది? దేవుని సన్నిధిలోనే విశ్రాంతి. అలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధి రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనకు విశ్రాంతి. ఒక నీతిమంతుడు కీడు చూడకుండా దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడు తెలుసా? ఇవన్నీ భూమి మీద బ్రతికుండి ఇలాంటివన్నీ మన కళ్ళారా చూసే కంటే దేవుడు పిలుచుకుంటే చక్కగా వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతిలో హాయిగా చనిపోయి అక్కడ విశ్రాంతి తీసుకోవటం మంచిది కదా అనిపిస్తుంది. కనుక ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం పాపం చేత. ఇంత ప్రయాసపడుతున్నా కానీ మనం ఆయన సన్నిధిలో మరి ఎందుకని ఆత్మీయంగా ఉండలేకపోతుంటున్నాం? గమనించండి, బలము తెచ్చుకుంటివి, నువ్వు సమస్యలు లేదు, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కనింపబోతివి. కనుక వ్యక్తిగతంగా మన జీవితంలో బలం తెచ్చుకొని సమస్యలు లేదనుకొని ఎవనికి జడిపి భయపడనందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. దేవుని బిడ్డలారా, మనం భయపడేవారికి ఉండాలి. దేవుని భయం కలిగి భూమి మీద మనం జీవించాలి. మనం మనసునకు తెచ్చుకోవాల్సిన సంగతులను, గ్రహించాల్సిన సంగతులు మనం నిర్లక్ష్యం చేయకూడదు. కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనంగా ఉండినందునే కదా నీవు నాకు భయపడలేదు. కనుక దేవుడు మౌనంగా ఉన్నాడనే కదా నువ్వు భయపడకుండా ఉంటుంది. అయితే దేవుడు మౌనంగా ఉన్నాడని తలంచొద్దు. దేవుని బిడ్డలారా, దేవుడు మౌనం వహించినందున మనం భయపడట్లేదా? అందుకే నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను, నీ క్రియలు నీవు నిష్ప్రయోజకములగును. కనుక మనం నీతికి ఎంతవరకు నీతిగా బ్రతుకుతున్నాం? ఎంతవరకు మన క్రియలు ప్రయోజనకరంగా ఉన్నాయి? మన క్రియలన్నీ నిష్ప్రయోజనకరమైన క్రియలుగా ఉండుంటే ప్రభు పాదాలు చెంతకొద్దాం. దేవా, నన్ను కనికరించండి అయ్యా, ఈరోజున నేను దాన్ని మనసును పెడతాను. మనం నీతిని మనసు పెట్టగలగాలి. నీతిమంతుల గురించి ఆలోచించాలి. నీతిమంతులు నశించిపోతున్న దేని కొరకంటే, కొన్నిసార్లు అంటూ ఉంటాం వాళ్ళంతా నీతిగా బతికారు, వాళ్ళకేం జరుగుతుంది అని. ఒక నీతిమంతుడు అంత నీతిగా బతికినప్పుడు అలా చనిపోవటం ఏంది అంటాం కదండి. ఎందుకో తెలుసా? నీతిమంతుడిని దేవుడు అలా పిలుచుకుంటుంది. ఈ లోకంలో పనికి మాలినటువంటి వ్యర్థమైన కీడు కార్యాలు ఎట్లాంటివన్నీ
చూసి ఇంకా బాధపడతా ఉండే బదులు వాటన్నిటిని చూడకుండా దేవుడు పిలుచుకొని విశ్రాంతిని వారికి ఇస్తున్నాడు. కనుక నీవు కూడా ఈ దుష్టమైన కార్యాల్లో, చెడ్డ కార్యాల్లో, పాప కార్యాల్లో ఇంకా నీ హృదయాన్ని వృధాగా ప్రయాసపరుచుకుంటూ పాతాళమంత లోతుగా నీవు లొంగిపోయి సాతాను దుష్టత్వానికి మనం చోటిచ్చి ఎక్కడైతే మనం పతనావస్థకు దిగజారిపోతుంటున్నామో దేవుని భయాన్ని విడిచిపెట్టేసేసి కలలాడుతూ బ్రతుకుతున్నామో ప్రభు పాదాల చెంతకు మనం రావాలి. దేవుడు మౌనంగా ఉన్నాడని నువ్వు భయపడలేదా? అలా కాదు ప్రియమైన వారలారా, ఎల్లప్పుడూ కూడా నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనకరములగును. కనుక ప్రయోజనం లేనటువంటి క్రియలను భూమి మీద మనం చేస్తూ మనం బ్రతికే కంటే నీతి కొరకు మనం బ్రతకటం మనకు చాలా అవసరం. దేవుడు అదే మనతో ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. కనుక నీతిమంతులను దేవుడు పిలుచుకుంటున్న దేని కొరకంటే ప్రయోజనకారము కానీ నిష్ప్రయోజనకరమైనటువంటి క్రియలు భూమి మీద ఎన్నో జరుగుతున్నాయి కదా, వాటన్నిటిని చూడకుండా నీతిమంతుని దేవుడు పిలుస్తూ విశ్రాంతిలోకి ప్రవేశపెడుతుంటే నీవు మాత్రం అలాంటి వాటిని చేస్తూ దేవుని భయం లేకుండా ఎంతకాలం అలా ఉంటావు? ప్రభు దగ్గరికి వస్తావా ఈ ఉదయకాల సంబంధు? ప్రభువా, నన్ను కనికరించయ్యా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నాలో ఉన్న నిష్ప్రయోజనకరమైన క్రియలను తీసివేసుకుంటున్నానయ్యా, దేవా నీకు సాక్షిగా బ్రతుకుతాను, నీతిని వెతుకుతాను, నీతిమంతుడుగా ఎలా జీవించాలో దాని మీద మనసు పెడతానయ్యా అని చెప్పి దేవునికి చెప్పి పైనున్న వాటి మీద మనసు పెట్టి అటు నీతిని వెతికేవారుగా, అటు నీతి కొరకు ప్రయాసపడేవారుగా మన జీవితాలు ఉండలాగిన ప్రభు పాదాల చెంతకు వచ్చి అటు రీతిగా మనం ఆత్మీయంగా బలపరచబడి మెండైన దీవెనలు అనుభవించలాగిన దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.